నమస్తే ప్రభాకర్ గారు. అసలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ కావాలి? వాటికి ఎన్ని గంటల సమయం పడుతుంది? గ్రూప్ 1, గ్రూప్ 2 అనేటివి 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఎన్ని గంటల టైం పడుతుంది అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ, వాళ్ళు డిగ్రీ లెవెల్‌లో, పీజీ లెవెల్‌లో చదివినటువంటి సబ్జెక్టు, అండ్ వాళ్ళు చిన్నప్పటి నుండి ఏ పాఠశాలల్లో చదివారు అనేది, అండ్ వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్. లైక్ ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్‌లో ఉన్నటువంటి దాని యొక్క ఫీచర్స్‌ని బట్టి అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇక్కడ కూడా ఒక పర్సన్ ఇన్ని గంటలే చదవాలి అనేటటువంటి రూల్ ఏం లేదు. సో, వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్‌ని బట్టి, వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ లెవెల్‌ని బట్టి సో, వాళ్ళు తొందరగా కొట్టొచ్చు. కొంతమందికి లేట్ అవుతుంది. బట్ ఆన్ అన్ యావరేజ్‌గా అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ మీద కూర్చుంటూనే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది సాధ్యమవుతుంది. అలాగే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయండి? ఎన్ని ఇయర్స్ చేయొచ్చు ఇట్లా? అంటే మీరు 18 ఇయర్స్ దాటిన తర్వాత చిన్న చిన్న జాబ్స్ నుండి స్టార్ట్ అవుతాయండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్‌కి అయితే ఆల్మోస్ట్ 42 ఇయర్స్ మాక్సిమం ఏజ్ ఉంటుంది. అండ్ మళ్ళీ గవర్నమెంట్స్ మారుతున్నప్పుడు ఆ ఏజ్ కూడా కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ రిలాక్సేషను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఇంకొక 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ ఎనీవే వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత దే కెన్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్. సో 42 ఇయర్స్ అనేది ఇట్ ఈస్ వర్కబుల్ ఓన్లీ ఫర్ వర్కింగ్ పీపుల్. అంటే ఆల్రెడీ గ్రూప్ 2 కొట్టి గ్రూప్ 1 రాయాలి అనుకునేటటువంటి వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం ఏజ్ అవసరం వస్తుంది. అదర్వైజ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఒక 1-2 ఇయర్స్ లేదా 2-3 ఇయర్స్ ప్లాన్ చేసుకొని కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మాక్సిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలంటారు. మినిమమ్ క్వాలిఫికేషన్ మినిమమ్ క్వాలిఫికేషన్ షుడ్ బి డిగ్రీ. కొన్ని జాబ్స్కి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి కూడా ఉంటాయి. బట్ డిగ్రీ అనేది ఇప్పుడు అన్నిటికీ ఆల్మోస్ట్ ప్రతిదానికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మినిమమ్. ఇలా బయట వర్క్స్ చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి పాసిబుల్ అవుతుందంటారా? వర్క్స్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ మెచ్యూరిటీని కనుక మనము తీసుకుంటే ఎనీ వర్క్ మీరు ఎక్కడ వర్క్ చేసినా కూడా ఈ ప్రిపరేషన్ అనేది ఏంటి అని అంటే ఇది లైక్ మనకు 35 మార్క్స్ వస్తే పాస్ అయ్యేటట్టు కాదు. ఇట్ ఈస్ లైక్ ఏ కాంపిటీషన్, పోటీ పరీక్షలు అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఎట్లుంటుందంటే ఒక పర్టికులర్ పర్సన్ ఎట్లా చదువుతుండో వాళ్ళకంటే కొంచెం అహెడ్లో చదివినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు. సో మారుతున్నటువంటి గ్లోబలైజేషను, టెక్నాలజికల్ రివల్యూషన్ వలన అండ్ ఆటోమేషన్ రావడం మూలంగా ఏమైందంటే చాలామంది జాబ్స్ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఒక జాబ్ సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 1 కొడితే సో వీ విల్ బి సెక్యూర్డ్ అనేటటువంటి పర్స్పెక్టివ్నెస్ తోటి చాలామంది ఈ సైడ్ వస్తున్నారు. అండ్ జాబ్స్ కొట్టేటటువంటి దాంట్లో సో ఫర్ సపోజ్ మీరు గ్రూప్ 1 సక్సెస్ రేట్ కనుక చూస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ నేచర్. లైక్ టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ప్రిపరేషన్ తోటే ఉంటారు కాబట్టి దే విల్ బీ హ్యావింగ్ వెరీ గుడ్ అడ్వాంటేజ్. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది గ్రూప్ 1 జాబ్స్, సివిల్ సర్వీసెస్ జాబ్స్లలో ఇంజనీరింగ్ సైడ్ నుండి వచ్చేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలామంది కొడతా ఉన్నారు. అండ్ ఐఐఎమ్స్లో చదివిన వాళ్ళు, ఎక్కడెక్కడనో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొడతా ఉన్నారు. అండ్ సో రీసెంట్గా మనం చూసినాం ఆటో నడిపేటటువంటి వ్యక్తులు కూడా జాబ్స్ కొడతా ఉన్నారు. సో ఇది మనం వర్క్ చేస్తున్నామా లేదా అనేటటువంటి అంశం కంటే కూడా సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కూడా గ్రూప్ 1 కొట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీరు వర్క్ చేస్తున్నారా లేదా అనేది కాదు. సో మీలో ఎంత ఎంతూజియాజం ఉంది, ఎంత బర్నింగ్ డిజైర్ ఉంది అండ్ ఆ జాబ్ కొట్టాలి, సో దాని మీద ఎంత ప్యాషన్ ఉంది అనేటటువంటి దాని మీద ఉంటుంది. సో మీరు 24/7 ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా ఓన్లీ 3-4 అవర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ 1 కొట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి సో వర్కింగ్ పీపుల్కి ఇది ఒక పెద్ద అబ్స్టకిల్ ఏం కాదు. సో నార్మల్ వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని న్యూస్ పేపర్ చదువుతారు. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ తోటి ఈవెన్ వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఆల్సో యూ కెన్ రీడ్ సంథింగ్. ఈవెన్ వెన్ యూ ఆర్ సమ్వేర్ ఆల్సో ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఎక్కడి నుండి అయినా కూడా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది పెరిగింది. అఫోర్డబిలిటీ లెవెల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కాబట్టి వర్కింగ్ పీపుల్ కూడా దే కెన్ యాక్చువల్లీ గో త్రూ విత్ దిస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ ఏజ్. అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్, ఓవర్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో దాంట్లో ఏది చదవాలి ఏది చదవద్దు అనేటటువంటి ఒక మెంటర్షిప్ లేకపోతే మాత్రం దెన్ మనం చదివిందంతా కూడా ఎగ్జామినేషన్కి ఇన్లైన్ లేదనుకోండి, దెన్ వాళ్ళు లాస్ అవుతారు. అందుకోసం వెన్ యూ స్టార్ట్ ఏ ప్రిపరేషన్, మీరు ఏదైనా చదివేటప్పుడు లేదా ఇది ప్రిపేర్ కావాలి అని అనుకున్నప్పుడు యూ బెటర్ టేక్ ఆర్ యూ బెటర్ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్. అప్పుడు మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సూటిగా ఏది చదవాలి ఏది అవాయిడ్ చేయాలి అనేటటువంటి కాన్షియస్నెస్ కనుక ఉంటే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద వర్కింగ్ పీపుల్ ఆల్సో. అంటే ఇన్ని గంటలు కూర్చోవాలి దీని మీద అని ఉంటుందా అండి?
సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో లైక్ ఇప్పుడు ఒక 3 hours చదవాలి అని అంటారు, లేకపోతే కొంతమంది అంటారు 15 గంటలు 18 గంటలు చదువుతున్నామని చెప్పి చెప్తారు. సో మన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్లో మీరు ఒక పుస్తకాన్ని 4 గంటలు చదివితే నేను 1 hourలోనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై ప్రీ కండిషన్, నేను ఇంతకుముందు నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి. కాబట్టి ఇన్ని గంటలే చదవాలి అనేటటువంటి రూల్ అయితే ఏం లేదు. అండ్ 9 గంటలు చదివిన వాళ్ళందరూ జాబ్ కొడతారు అనేటటువంటి అంశం కూడా లేదు. 1 గంట చదివి కూడా జాబ్ కొట్టినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో మీరు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, ఎంత క్లారిటీతో అర్థం చేసుకుంటున్నారు, దాంతోపాటుగా కాన్సెప్ట్స్లలో మీకు ఎంత పట్టు ఉంది అనేటటువంటి అంశాన్ని బట్టి మీకు ఎన్ని గంటలు చదవాలి అనేటటువంటి అది ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు ఆల్రెడీ కాన్సెప్ట్స్లో బాగా పర్ఫెక్ట్ ఉండి కాన్సెప్ట్స్లో బాగా ఎక్స్పర్టైజేషన్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా సింపుల్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఒక 2-3 hours చదివినా కూడా సరిపోతుంది. బట్ కాన్సెప్ట్స్ తెలియకుండా కొంచెం మీడియం తోటి ఇబ్బందులు పడేవాళ్ళు, అండ్ కొన్నిసార్లు చాలామందికి కొన్ని కీవర్డ్స్ అర్థం కావు. సో ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో అందుకోసమే సో మన దగ్గర ఎంత ఉంది అనే దాన్ని బట్టే ఎన్ని hours చదవాలి అనేది ఉంటుంది. అండ్ ఇట్స్ అగైన్ విత్ ద ప్యాషన్. సో మీరు 8 గంటలు చదివిన తర్వాత వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్ అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ 0 దెన్ ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం. 1 hour బాగా ఇంటెన్స్గా చదివిన తర్వాత దెన్ అవుట్పుట్ విల్ బీ వెరీ నైస్. సో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే మనం ఎంతసేపు చదువుతున్నాం, ఏ మెటీరియల్ చదువుతున్నాం, సో నిజంగా కావాల్సిన మెటీరియల్ చదువుతున్నామా లేదా. సో మార్కెట్లో దొరికేటటువంటి ప్రతి పిచ్చి మెటీరియల్ చదివితే మనకు 10 గంటలు చదివినా కూడా సిలబస్ అనేది కంప్లీట్ కాదు. సో కాబట్టి టైం లిమిట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్, మీరు ఏం చదువుతున్నారు మెటీరియల్, దాని తర్వాత మీ యొక్క ఇంటెలెక్చువల్ మెచ్యూరిటీ ఎంత ఉంది, మీరు ఎంత స్పీడ్ తోటి గ్రాస్పింగ్ చేస్తూ ఉన్నారు, మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి, అండ్ మీరు ఎంచుకున్నటువంటి మెంటర్ ఎవరు. సో వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏముంటాయి అంటారు? బెస్ట్ కోచింగ్ సెంటర్ అంటే ఫ్యాకల్టీని బట్టి ఉంటుందండి. సో ఇప్పుడు ఇండియాలో కానీ తర్వాత హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ హబ్ ఫర్ కోచింగ్స్. సో హైదరాబాద్లో కూడా చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ కోచింగ్ సెంటర్ అని చెప్పలేను, కానీ ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది. సో మీరు ఆ ఫ్యాకల్టీ యొక్క టీచింగ్స్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో దొరుకుతుంటాయి. సో ఎకానమీ ఎవరు టీచ్ చేస్తున్నారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన టీచ్ చేసేది మీకు అర్థమవుతుందా లేదా, ఆయన కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాడా, బేసిక్స్ టీచ్ చేస్తాడా, లేకపోతే డాటాస్ టీచ్ చేస్తాడు అనేటటువంటి అంశాలలో మీకు క్లారిటీ ఉండాలి. అంటే మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అనుకునేటటువంటి కంటే ముందు మీరు చూజ్ చేసుకున్నటువంటి కొన్ని కోచింగ్ సెంటర్కి ఫిజికల్గా వెళ్ళండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీని చూడండి, ఆ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ని చూడండి. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలన్నా వద్దనేది ఉంటుంది. ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్కి చాలా మంచి బ్రాండింగ్ ఉంటుంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరినో ఒకరిని రీప్లేస్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అందుకోసమే ఖచ్చితంగా ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ, వచ్చేటటువంటి ఫ్యాకల్టీ యొక్క వాళ్ళ అంటే ఎక్స్పీరియన్స్ అంతా చూసిన తర్వాతనే కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడం అనేది అవసరం. లేదు అని అంటే ఒక 6 నెలల తర్వాత కోచింగ్ పోయిన తర్వాత నాకు ఇది నచ్చట్లేదు అని అంటే మీకు మొత్తానికి ప్రిపరేషన్ మీద వెగటు పుట్టేటటువంటి అది ఉంటుంది. కాబట్టి సో యూ మస్ట్ బి కేర్ఫుల్ వెన్ యూ చూస్ ద కోచింగ్ సెంటర్.